మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి, నా పేరు గౌతమ్ కుమార్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డయాబెటీస్ డ్రింక్స్ వల్ల షుగర్ నియంత్రణ అనేది జరుగుతుందా లేదా. డయాబెటీస్ డ్రింక్స్, డయాబెటిక్ రైస్, డయాబెటిక్ పల్సెస్, డయాబెటిక్ ఇవన్నీ చాలా డయాబెటిక్ ఆయిల్ అంటారు, అవంటారు, ఇవన్నీ వచ్చాయి. సో అసలు వీటి వల్ల నిజంగానే అసలు డయాబెటీస్ నియంత్రణ జరుగుతుందా లేదా, అసలు డయాబెటీస్ డ్రింక్స్ అంటే ఏంటి మనం ఒకసారి చూద్దాం. డయాబెటీస్ డ్రింక్స్ అంటే నథింగ్ బట్ దాంట్లో షుగర్ యాడ్ చేయరని అర్థం. నో యాడెడ్ షుగర్స్ లేదా షుగర్ ఫ్రీ అంటారు వాటిని. డయాబెటిక్ డ్రింక్స్ అంటారు. డయాబెటిక్ ఫ్రెండ్లీ డ్రింక్స్ అంటే డయాబెటీస్ వాళ్ళకి ఫ్రెండ్లీగా, అంటే షుగర్స్ పెరుగుతాయి కాబట్టి షుగర్స్ లేని జ్యూసులు, లేకపోతే షుగర్స్ లేని పదార్థాలు ఉన్నా, లేకపోతే ఒక తయారీ ఉన్న రెసిపీ ఉన్న డయాబెటీస్ డైట్ రిలేటెడ్ డయాబెటిక్ ఫ్రెండ్లీ అంటారు. సో ఈ డయాబెటిక్ ఫ్రెండ్లీ అంటే ప్రతిసారి డయాబెటీస్ మనకి పెరగదు అని అనుకోవడం తప్పండి. ఎందుకంటే కొద్దో గొప్ప దాంట్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి ఆ డ్రింక్స్లో. సో కార్బోహైడ్రేట్స్ వల్ల పెరిగే అవకాశాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ జీరో అనుకోండి కంప్లీట్గా, అప్పుడు ఎలాగూ దానివల్ల పెరగదు, తీసుకునేది ఒకటో రెండో కాబట్టి. అలాగే నెక్స్ట్ ఈ డయాబెటీస్ డ్రింక్స్లో షుగర్ ఫ్రీ అని మనం చూస్తుంటాం, నో యాడెడ్ షుగర్ అని చూస్తాం, అది ఇంకా మంచిది. షుగర్ ఫ్రీలో ఏమవుతుంది అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని వేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వలన లాక్సేటివ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే బాడీకి లాక్సేటివ్ ఎఫెక్ట్ ఉండటం వల్ల మోషన్ అనేది అయిపోతుంటుంది చాలామందికి. అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూలా ఫామ్ అవటం కానీ, అంటే పడకపోవడం కానీ, లేకపోతే అది కొంచెం ఫుడ్ పాయిజన్లా క్రియేట్ చేసి అది కొంచెం బాడీలోంచి బయటికి వెళ్ళిపోయే మోషన్స్ అవటం కానీ ఇట్లాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని లాక్సేటివ్ ఎఫెక్ట్ అంటాం. ఈ షుగర్ ఫ్రీ ఈ టాబ్లెట్స్ ఎక్కువ వాడటం వల్ల, అంటే ఎంత రోజుకి ఒకటి వాడచ్చు, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ, బట్ ఆ ఒకటి కూడా ఎక్కువగా వాడుతున్నాం అనుకోండి, మనకి బాడీలోకి పెట్టిన ఒక అవయవాల యొక్క ఫ్యాక్టరీ లాంటిది ఏదైతే ప్రాసెస్ అయితే మన బాడీలో జరుగుతుందో వీటికి తగ్గట్టుగా మనం తీసుకునే డ్రింక్స్ కనుక మనం కరెక్ట్గా తీసుకోగలిగితే డయాబెటీస్ షుగర్ డ్రింక్స్ అనేవి అసలు మన బాడీకి అవసరమే ఉండవు. ఎప్పుడు కావాలి అంటే మీరు ఎప్పుడైనా ట్రావెల్లోకి వెళ్ళినప్పుడు ఒక మీల్ రిప్లేస్మెంట్ చేసుకోవడం కానీ, లేకపోతే మీరు తీసుకోవడానికి మీకు అలవాటు లేని ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే బాడీకి సంబంధించిన మనకి అంటే టైప్ 1 డయాబెటీస్ కానీ, టైప్ 2 డయాబెటీస్ కానీ, ఎలాంటి డయాబెటీస్ ఉన్నా కానీ ఈ రెసిపీస్ తయారు చేసుకునే పదార్థాలలో కనుక హెవీ గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కనుక లేకపోయినా, ఇప్పుడు మీరు మనం అంటున్న డయాబెటీస్ డ్రింక్స్ అంటున్నాం, డయాబెటీస్ డైట్ కానీ, డయాబెటీస్ డ్రింక్ అండ్ డయా అని చెప్పేసి అన్నిటి ముందర యాడ్ చేస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి కంట్రోల్లో ఉండకపోవచ్చు ఇవి తీసుకున్నా కూడా. అది కంప్లీట్గా మనిషి యొక్క మెటబాలిజం మీద డిపెండ్ అవుతుంది, వాళ్ళున్న స్థితిగతుల మీద డిపెండ్ అవుతాయి, వాళ్ళున్న ఎన్విరాన్మెంట్ బట్టి డిపెండ్ అవుతుంటుంది, అంటే క్లైమేటిక్ కండిషన్స్ బట్టి డిపెండ్ అవుతుంటుంది. ఇలా చాలా కారణాలు ఉంటాయండి. అయితే ఈ డయాబెటీస్ డ్రింక్స్ అన్నవి చూసుకుంటే కనుక దాంట్లో చాలా తెలియని షుగర్స్ కూడా ఉంటాయి. సో మరి లేకపోతే ఆ తీపి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ఆ తీపి బాగా కంప్లీట్ ఓవర్ తీపి అనమాట. ఈ డ్రింక్స్ కనుక చూస్తే జనరల్గా హెల్త్ డ్రింక్స్ అంటారు కానీ, లేకపోతే వేరే డ్రింక్స్ అన్నా, ఏ డ్రింక్స్ అన్నా కూడా ఆ డ్రింక్స్లో షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. షుగర్ ఫ్రీ అన్నా కూడా దాంట్లో ఎంతో అంత షుగర్ అన్నది ఉంటుంది. సో అది కంపల్సరీగా మీరు గమనించాలి. అలాంటివి ఉంటే కనుక ఎక్కువ ప్రిఫరెన్స్ వాటి ఇవ్వకుండా మనం అబ్జర్వ్ చేయాల్సింది దాంట్లో షుగర్ కంటెంట్ అసలు ఉందా లేదా. ఈ డయాబెటీస్ డ్రింక్ తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి అన్నది మాత్రం పెద్ద మిత్ అనేది. ఎందుకంటే దాంట్లో తెలియని పదార్థాలు ఉంటాయి, ఆ తెలియని పదార్థాల వల్ల కూడా షుగర్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వాటిని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు కార్బోహైడ్రేట్స్ లేవా, షుగర్స్ లేవా, ఏం లేవు, మీరు ఎందుకు ఇలా అంటున్నారు, కార్బోహైడ్రేట్ లేకపోతే డయాబెటిక్ ఫ్రెండ్లీ అని ఎందుకు అంటున్నారు అన్న క్వశ్చన్ కనుక అడిగితే కనుక దట్ ఈస్ మచ్ బెటర్. ఎందుకంటే ప్రతి దానికి మనకి ఒక రీజనింగ్ ఉండాలి. ఎందుకు తాగద్దు అంటున్నారు, ఎందుకు దీన్నే తీసుకోమంటున్నారు, అలాంటిది ఏమైనా ఉంటే పర్టికులర్ రీజన్ చెప్పినా కానీ ఒక అర్థం అవుతుంది. సో కంపల్సరీగా మన బాడీకి నచ్చినట్టుగా, మన హెల్త్కి సరిపడేటట్టుగా ఆహారపు పదార్థాలు కనుక మనం అరేంజ్ చేసుకొని టైప్ 1 అన్నా, టైప్ 2 అన్నా ఫైబర్ ఐటమ్స్ మనం బాగా తీసుకుంటే మీకు జరిగే పొట్టలో హానికి, లేకపోతే బ్రెయిన్లో హానికి, లేకపోతే ఈ షుగర్ లెవెల్స్ వల్ల పెరిగే ఈ హానిలో వాళ్ళకి వాటిన్నిటికీ దూరంగా ఉండొచ్చు. సో ఈ బాడీ, ఈ శరీరంలో ఉండే అవయవాల్లో జరిగే డిఫరెంట్ ప్రాసెసెస్ మధ్యలో ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది అన్ఎక్స్ప్లోర్డ్గా ఉంటుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ డయాబెటీస్ డ్రింక్స్ కానీ, లేకపోతే డయాబెటీస్ షుగర్ ఫ్రీ డ్రింక్స్ కానీ తీసుకోవడం వల్ల 99% ఎలాంటి ఉపయోగాలు లేవు.
ఎక్కడైనా జరిగితే 1% అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. డిపెండింగ్ అపాన్ అది కూడా మనిషి టు మనిషి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి 2 ఇడ్లీలు తింటే నార్మల్ అయిపోవచ్చు. కొంతమందికి 4 ఇడ్లీలు తిన్నా కూడా సరిపోవచ్చు. కొంతమందికి 10 ఇడ్లీలు తిన్నా కానీ సరిపోకపోవచ్చు. అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక కంపల్సరీగా మనం వాటిని ఏర్పరచుకొని ఈ సిచ్యువేషన్స్ నుంచి గెట్ ఆన్ అయిపోయి ఇన్సులిన్ వరకు వెళ్లకుండా చూసుకుని హెల్త్ని రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ కళ్ళు, పాదాలు, బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్ వంటివి కంపల్సరీగా మీరు చెకప్ అనేవి చేసుకుంటూ తరచు అంటే 3 మంత్స్కి ఒకసారి HbA1c, అలాగే 15 days to 30 days మధ్యలో అప్పుడప్పుడు ర్యాండమ్ షుగర్స్ చూసుకోవడం ఒకసారి, తర్వాత ఎవ్రీ 6 monthsలో కళ్ళు, పాదాలు ఈసీజీ కంపల్సరీగా చెక్ చేయించుకోవాలి. చేయించుకోగలిగితే ఎలాంటి ఇబ్బందులు అనేవి రావు. నమస్తే.